ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా నేను చిన్నపిల్లనేంటి? ముందు అమృత పెళ్లి కానియవే. ఇప్పుడప్పుడే నా పెళ్లికి తొందర వచ్చిందక్కా. సంబంధం వచ్చింది కదా, ఎందుకు వాయిదా వేస్తున్నావు? నీకు సంబంధం నచ్చితే చేసుకోవచ్చు కదా. ముందు నువ్వు చేసుకోవాలి కదక్కా. వెంకటపతి రాజు గారిని అన్నయ్య అర్థం చేసుకుంటాడు. అప్పుడు నా పెళ్లి జరుగుతుంది. ఇంటికైతే వచ్చాను కానీ అమృతని కలవడం ఎలాగా? నా బండి హార్న్ గుర్తుపడుతుంది కదా, హార్న్ కొడదాం. సరే, పడుకోండి. రా. ఈ టైంలో ఎవరక్కా కావాలనే హార్న్ కొడుతున్నట్టున్నారు? ఎవరైతే మనకెందుకే, అవన్నీ పట్టించుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మన కోసమే వచ్చుంటే? ఏంటి అంటే నాకెవరూ పరిచయం లేరులే. బ్రతికించావులే. వచ్చినట్టున్నాడు. బండి సౌండ్కి అన్నయ్య లేచేలా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా? రేయ్, ఎవర్రాదే? రేయ్, ఎవరో? అమ్మో, అమృత కోసం హార్న్ కొడితే గంగబావ లేచాడేంటి? నన్ను గాని చూశాడంటే ఈ బండికి నాకు ఒకేసారి రిపేర్ చేస్తాడు. ఎవర్రా హారన్ కొడుతుంది? మిమ్మల్నే. ఎవరు రోడ్డున పోయే వాళ్ళనుకుంటా అన్నయ్య. ఎవరో కావాలనే హారన్ కొడుతున్నట్టు అనిపించిందమ్మా. మాకోసం ఎవరిస్తారన్నయ్యా? వస్తే తిరిగి వాళ్ళు వెళ్లరు, వాళ్ళ శవాలే వెళ్తాయని వాళ్ళకి తెలుసు కదా అన్నయ్య. హారన్ కొడితే తప్పేంటంట? ఆడపిల్లలకి ఇలాగే లైన్ వేస్తూ ఉంటారు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను. నీకు నువ్వే ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకోకు, వెళ్ళి పడుకో. నువ్వొస్తే ఇద్దరం వెళ్దాం. తెల్లారితే ఉగాది ఉంది కదా, త్వరగా లేచి పండగ ఏర్పాట్లు చేయాలి. అమ్మ అమృత, చెప్పడం మర్చిపోయాను. రేపు అబ్బాయి వాళ్ళు వస్తారు. ఏ అబ్బాయి వాళ్ళన్నయ్య? అదేనమ్మా, మొన్న పెళ్లి చూపులకు వచ్చి వెళ్లారు కదా వాళ్ళు. సరే అన్నయ్య, మేం పడుకుంటాం, మీరు కూడా వెళ్ళి పడుకోండి. మొన్నొచ్చిన అబ్బాయి రేపు ఇంటికొస్తాడా? బావ నా కోసం వచ్చాడు, ఇప్పుడెలా? హార్న్ వినగానే గుర్తుపట్టి బయటకు వస్తుంది కదా, ఇంకా రావట్లేదేంటి? గంగబాబు వాళ్ళు పడుకున్నట్టున్నారు. మళ్ళీ మెలకు వచ్చేలోపు అమృతతో కబుర్లు చెప్పి ఒక 2 నిమిషాలు తన రూపాన్ని నా కళ్ళ నిండా నింపుకుంటాను. ఈలోపు ఫోన్ ఇవ్వడం ఎలాగో జరిగిపోతుందనుకో, అది వేరే విషయం. ముందు అమృత బయటకు వచ్చేలా చేయాలి. ఏవో వింత శబ్దాలు వస్తున్నాయక్క. కాసేపు కళ్ళు మూసుకోవే, నిద్రపోతే ఏదీ వినిపించదు. పడుకో. ఆ వింత శబ్దాలు చేస్తుంది ఎవరూ కాదు, వీరాజుబావే. తొందరగా వెళ్ళకపోతే అన్నయ్య కూడా మెలకు వచ్చేలా ఉంది. ఏంటి ఇంకా రాలేదు? త్వరగా వచ్చి ఫోన్ తీసుకుంటుందా, లేదంటే తెల్లారి వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా?
గట్టిగా హాన్ కొడితే గంగబావ లేస్తాడు. ఎలా సౌండ్ చేయాలి? వీర్రాజ్ బావా, వీర్రాజ్ బావా, అమ్మయ్యా, నువ్వు లేచావా? నా సిగ్నల్ సౌండ్ వినిపించిందా? మంచి పని చేసావు. త్వరగా రా, మాట్లాడి వెళ్ళిపోతా. ఏంటి మాట్లాడేది? అన్నీ చూస్తాడు, వెళ్ళు. ఇంతసేపు వెయిట్ చేసింది చూసిపోవడానికి కాదు, మరి దేనికి? దగ్గరకొస్తే చెప్తాను. దగ్గరకు రావాలంటున్నాడేంటి? కొంపలు మునిగిపోయే పని చేయడు కదా? రా అమృత. నేను రాను. నువ్వు నీ అనుమానాలు, నేను అలాంటి వాడిని కాదులే. వచ్చి. నేను రాను. పోనీ నువ్వే ఇంట్లోకి రా. మరి గంగబావ చూస్తే? ఈ మంచు ఉంది కదా, కింద దూరదు గాని. అంతేనంటావా? నువ్వు రా. సరే. ఏదో బాగుందే. ఎందుకు బావా ఇక్కడికొచ్చా? నిన్ను చూడ్డానికి. నువ్వు వచ్చావని తెలిస్తే నీ అంత చూస్తాడు మా అన్నయ్య. నేను తాలిముళ్ళు గట్టిగా వేశాను, అది అంత తొందరగా తెగదులే. అయితే నా ప్రాణం తీయాలనుకున్నావన్నమాట. అదేంటమృత అంత మాట అన్నావు? మన పెళ్లి విషయం బయటపడితే జరిగేదదే కదా. ఎలా బయటపడుతుంది? ఎవరు చూడరు కదా. ఏ రాజు యాడికి పోయి ఉంటాడు? మా అన్నకి చెప్పకుండా ఏదో గూడు పుటాని నడిపిస్తా ఉంటాడు. ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను. శ్రీవల్లిని ఎలాగైనా కలవాలి, తనతో మాట్లాడాలి. ప్రేమిస్తున్నానని చెప్పింది, వాళ్ళన్నయ్య వేరే సంబంధం చూస్తే దానికెలా ఒప్పుకుంటుంది? తన్నే నమ్ముకుని ఉన్నాను, మరి నేనేమైపోవాలి? నా గురించి ఆలోచించదా? కడిగి పారేస్తాను. నేను తీసుకొచ్చిన సంబంధం కాదనడానికి, ఆ రోజు ఆ అమృత మీద దెబ్బ పడకుండా ఆపడానికి వీటన్నింటికి ఏదో లింక్ ఉండాది. అదేందో తెలుసుకుంటా. మా అన్న కుటుంబానికి నష్టం జరగకుండా చూడాలా. ఈ టైంలో అందరు కళ్ళు గప్పి బయటికెళ్తావా సిన్నలుడు? నువ్వు ఎవరినైనా మోసం చెయ్యొచ్చు, కానీ పాప ఎత్తమ్మని మోసం చేయలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.